వ్యవసాయం దండగా అన్న సీఎం చంద్రబాబు అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో దాదాపు 16 ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని దాంతో రైతులకు నష్టం కలుగుతోందని ఆయన ఏ ఒక్క రైతును ఆదుకున్న దాఖలాలు లేవని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. మొక్కుబడిగా చాలా తక్కువగా పెట్టుబడి సాయం, ఉచిత పంటల బీమా రద్దు, ఇన్పుట్ సబ్సిడీ రద్దు, పంటలకు లేని కనీస మద్దతు ధర, రైతులకు తగిన యూరియా కూడా సరఫరా చేయకపోవడం, చివరకు పంటలు కూడా కొనేవారు లేకపోవడంతో రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో రైతులు నానా అగచాట్లు పడుతున్నారని తెలిపారు. ఇప్పుడు తుఫాన్లో నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని, రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని వైఎస్ జగన్ ప్రకటించారు. ముంతా తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలు పరిశీలించడంతో పాటు రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పెనమలూరు, పెడన, పామరు, మచిలీపట్నం నియోజకవర్గాలలో పర్యటించారు. పెడన నియోజకవర్గం గూడూరు మండలం ఆకుమరులాకు వద్ద రైతులను కలుసుకున్న ఆయన వారి బాధలు కష్టాలు తెలుసుకున్నారు. తుఫాన్ రాకమునుపు అందరికి స్పెషల్ ఆఫీసర్లను ఆ జిల్లాలకు వేసేవాళ్ళం, వేసి వాలంటీర్లు పనిచేసేవాళ్ళు, సచివాలయం సిబ్బంది పనిచేసేవాళ్ళు. మా ప్రభుత్వ హయాంలో ఏకంగా కలెక్టర్ల పరిధి డిస్ట్రిక్ట్ సైజ్ తగ్గించినాం. దానివల్ల ఎక్కువ కలెక్టర్లు, తక్కువ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ కలెక్టర్లు వచ్చినారు, ఎక్కువ జేసీలు వచ్చినారు, దానివల్ల ఎక్కువ ఎస్పీలు వచ్చినారు. దానివల్ల మా ప్రభుత్వ హయాంలో సచివాలయాలు వచ్చినాయి. మా ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ఉండేది, స్పెషల్ ఆఫీసర్లను వేసేవాళ్ళం. ప్రాణ నష్టం జరగకోకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా చెప్పేవాళ్ళం. కలెక్టర్ల చేతుల్లో డబ్బులు పెట్టేవాళ్ళం, అన్ని రకాలుగా కలెక్టర్ల దగ్గర నుండి చూసుకోమని చెప్పేవాళ్ళం. ఈ రోజు ప్రభుత్వం చేస్తా ఉన్న పనితీరు గాలికి ఎగిరిపోయేది. ప్రభుత్వం అన్నది ఈ రోజు ఉందా లేదా అర్థం కాని పరిస్థితిలో రైతున్నాడు. రైతుకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా కానీ పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించని పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రం ఉంది. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్తా ఉన్నా, ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు. 15 లక్షలు అని చెప్పి పంట నష్టం జరిగిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగలేదు అని చెప్పి ఆ రోజు మీ ఎల్లో మీడియాలోని పేపర్లు సైతం రాసినాయి. ఎందుకు రైతులకు తోడుగా ఉండడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఎందుకు రైతులకు ఎన్యూమరేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్యూమరేషన్ చేస్తే మీ వరి పంట మేము కొనుగోలు చేయము అని ఎందుకు రైతుకు భయపడిస్తున్నారు? ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు? ప్రభుత్వం అన్నది రైతుకు మంచి చేయాల్సింది పోయి రైతుకు నష్టం చేసే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. నీ తప్పిదం వల్ల రైతులకు ఈరోజు ఇన్సూరెన్స్ డబ్బు రావడంలా. ఈరోజు ప్రతి రైతుకు నువ్వు ఎలా పలికినా ఎలా పలకపోయినా కూడా ఉచిత పంటల బీమా కన్నా నువ్వు గానీ డబ్బు కట్టి ఉండింటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాదిరిగానే కట్టి ఉండింటే ఈ పొద్దు ప్రతి రైతుకు, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు కనీసం 20,000 రూపాయలు పైచిలకు ఆ రైతుకు చేతిలో కనపడేది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చెయ్యాలి అని చెప్పి రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, గట్టిగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే తప్పిదం నీది కాబట్టి. రేపు రబీ పంటకు ఇప్పటి నుంచి కనీసం రైతులకు ఉచిత పంటల బీమా కనీసం ఇప్పటి నుంచైనా కానీ ఖచ్చితంగా చెయ్యాలి. ఈ పరిస్థితి మళ్ళీ రైతుకు ఉత్పన్నం కాకూడదు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నాం. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద బకాయిలు పెట్టారు. ఈ లేచిన లెక్కల ప్రకారమే 600 కోట్లు ఇవ్వాలని చెప్పి ఇల్లే బకాయిలు పెట్టారు. ఆ బకాయిల సొమ్మును కూడా వెంటనే రైతులకు ఇవ్వాలి అని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడుతా ఉన్నాం, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు గన కన్నీరు పెట్టినాడు అని అంటే ఏ ప్రభుత్వంకైనా కూడా అది అరిష్టమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు దృష్టిలో రైతు అనేవాడు వ్యవసాయమే దండుగా, వ్యవసాయం చేయడమే దండుగా, రైతు వేస్ట్ అనేది చంద్రబాబు నాయుడు మైండ్ సెట్. అందుకనే రైతు ఈ రోజు ఇన్ని అగసాట్లు పడతా ఉన్నాడు, ఇన్ని అవస్థలు పడతా ఉన్నాడు. ఈ మైండ్ సెట్ మార్చుకుని రైతు రాష్ట్రానికి వెన్నెముక అని చెప్పి గుర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు స్పందించే తీరు గన సరిగ్గా లేకపోతే రైతుల తరపున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోరాటం చేయడానికి సన్నద్ధంగా రెడీగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఈ సందర్భంగా కౌలు కార్డులు కూడా లేవు, కౌలు కార్డులు కూడా వేయడంలే. ఇస్తే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు కౌలు కార్డులు కూడా వేయడం కూడా మానేస్తాడు. ఇంత రైతు వ్యతిరేక విధానాన్ని చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మార్చుకోవాలని చెప్పి కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తాను.